నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలం రామయ్యను దర్శించుకున్న ఛత్తీస్గఢ్ సీఎం భద్రాచలం సీతారామస్వామి వారిని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేశాయ్ దర్శించుకున్నారు ఆలయం వద్దకు వచ్చిన సీఎంకు ఆలయ అర్చకులు అధికారులు ఘనస్వాగతం పలికారు ప్రధాన ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జాలిపూడిలో రైతులు నిరసన వ్యక్తం చేశారు ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించి ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుల ధాన్యం తొలి 35 రోజులు కావస్తున్న ధాన్యం బకాయిల సొమ్ములు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఖరీఫ్ అప్పు పంటలు చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు జాలిపూడిలో రైతులందరూ కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ధాన్యం బకాయిలు రాని రైతులందరూ కూడా ఈరోజు సమావేశం జరుగుతూ ఉన్నది అయితే గత నెల 20వ తారీఖున రైతులు ధాన్యం తోలారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు జమ కాలేదు మా ధాన్యం డబ్బులు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి రైతులు అడుగుతున్నా సరే ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ కనీసం స్పందన కనబడట్లేదు ఇవాళ ఇచ్చిన ట్రక్ షీట్లలో 21 రోజుల లోపుగా మీకు ధాన్యం బకాయిలు మేము చెల్లిస్తామని చెప్పేసి అధికారులు ట్రక్ షీట్లో ప్రింట్ చేసి ఇవ్వడం కూడా జరిగింది మరి నెల రోజుల పైగా దాటిపోతూ ఉన్నది ఒకవైపు ఏమో గత ఖరీఫ్ సంబంధించిన ధాన్యం ఏదైతే పంట పెట్టుబడి పెట్టిన అప్పులకి వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి రెండో వైపు ఏమో ఇప్పుడు రబీకి సంబంధించిన అపరాలు కానీ ఇతర పంటలు కానీ మేము సాగులో ఉన్న పంటలకు పెట్టుబడికి చేతిలో చిల్లి గవ్వలేక అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ధాన్యం బకాయి సొమ్ములు విడుదల చేయకపోవడం వల్ల వారి ఖాతాలకు జమ చేయకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉన్నది కౌలు రైతుల పరిస్థితి మరి అన్యాయంగా దారుణంగా కూడా తయారైంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ కనీసమైన స్పందన లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఒకవైపు ఏమో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు మేము 2 రోజులకి 3 రోజులకే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేసామని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు మరి జాలిపూడి గ్రామంలో 40-50 లక్షలు రైతులకు రావాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు రాకపోవడం వల్ల నెల రోజులు దాటిపోయినా సరే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో జాలిపూడి ఆర్బీకే ముందు ధర్నా చేపడతామని చెప్పేసి మేము అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం ఏలూరు జిల్లా నగరంలోని పోలీస్ స్కూల్ కళ్యాణ మండపంలో కుంఫు 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఏలూరు రేంజ్ డీజీఐ జీవీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేశారు అనంతరం జరిగిన సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఫిట్నెస్తో పాటు క్రమశిక్షణతో కూడిన అలవాట్లు భవిష్యత్తులో మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు మార్షల్ ఆర్ట్స్తో ప్రవీణులైన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు ఇది చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే మనకు తెలుసు రోజు రోజుకు కొన్ని క్రిటికల్ ఇష్యూస్ వస్తుంటాయి ఇప్పటికీ కూడా సమాజంలో అన్ని లా అండ్ ఆర్డర్ అంత బాగున్నప్పటికీ కూడా పోలీస్ శాఖ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది 24 అవర్స్ మహిళల సెక్యూరిటీ కానీ ప్రజల సెక్యూరిటీ గురించి కానీ 24 అవర్స్ పనిచేస్తూనే ఉంటారు కానీ అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి ఎస్పెషల్లీ గర్ల్స్కి మనం అప్పుడప్పుడు చూస్తుంటాము బెంగళూరు సిటీలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ ఇక్కడ మొన్న కూడా ఒక యాసిడ్ అటాక్ జరిగింది ఒక అమ్మాయి స్కూటర్ మీద వస్తుంటే ఇచ్చిన వాళ్ళకి క్రమశిక్షణ వస్తుంది ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా ఆడపిల్లలకి ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా రెగ్యులర్గా చేస్తారు అంటే అప్పుడప్పుడు చేసి
ఏదో ప్రోగ్రామ్స్ కాకుండా రెగ్యులర్గా పిల్లలకి కోచింగ్ ఇస్తూ సర్టిఫికెట్స్ బ్లాక్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్ ఆ విధంగా వాళ్ళు డిఫరెంట్ గ్రాడ్యుయేషన్స్ కూడా చేస్తున్నారు. సో పోలీస్ శాఖలో కూడా వీరి సర్వీసెస్ చాలా అవసరం ఉంది. ఎస్పెషల్లీ మాకు ఉమెన్ కానిస్టేబుల్స్, మేల్ కానిస్టేబుల్స్ కూడా ఇది చాలా మంచి ప్రోగ్రాము. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు చాలా అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఈటె స్వామిదాస్ విమర్శించారు. ఏలూరు జిల్లా నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వామిదాస్ మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలతో క్రిస్టియన్లను మోసం చేశారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో క్రిస్టియన్లను తెలుగుదేశం పార్టీ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈయన మరోసారి క్రైస్తవులను మోసం చేయడానికి మళ్ళా రాష్ట్రంలో కంకణం కట్టుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గతంలో 2019లో బ్రదర్ అనిల్ అని బామర్దిని విజయమ్మ గారిని రాష్ట్రం అంతటా పంపించి క్రైస్తవులకు మనము చేస్తాము, మా కొడుకును సీఎం చేయండి అని ఒకవైపు విజయమ్మ, బ్రదర్ అనిల్ గారు ఒకవైపు పాస్టర్స్ మీటింగ్ పెట్టి రాష్ట్రం అంతా తిరిగి బ్రదర్ ముఖ్యమంత్రిగా చేసుకుందాము జగన్మోహన్ రెడ్డి గారిని, చేసుకుంటే క్రైస్తవులకు అనేక సంక్షేమ పథకాలు వస్తాయి అని ఆ రోజు చెప్పి ఈ రోజుకి ఇంతవరకు 4 సంవత్సరాల 10 నెలలు అవుతుంది, ఒక్క సంక్షేమ పథకం కూడా వదలలేదు. వదలపోగా ఇప్పుడు రెండవసారి క్రైస్తవులను మోసం చేయడానికి వాళ్ళ మేనత్త వైఎస్ విమలారెడ్డి గారిని జిల్లా అంతా తిప్పుతున్నారు. ఏమని, మేము క్రైస్తవులకు చర్చి నిర్మాణాలు చేస్తాము, కమ్యూనిటీ భవనాలు కట్టిస్తామని ఆమె చెప్తున్నారు. ఆమెకు సూటిగా ఒకటే చెప్తున్నా, అమ్మ 4 సంవత్సరాల 10 నెలలు ఎక్కడున్నారు మీరు? విమలారెడ్డి గారు 4 సంవత్సరాల 10 నెలలు ఒక చర్చి అయినా నిర్మించారా? ఒక కమ్యూనిటీ హాలన్నా మీరు కట్టించారా? మీరు గతంలో మేనిఫెస్టో పెట్టారు ఒకటి, ఏది పాస్టర్స్కి కాలనీ కట్టిస్తాము, ప్రతి జిల్లాలో బరెల్ గ్రౌండ్ ఇస్తాము, పాస్టర్స్ గౌరవవేతనం, ప్రతి చర్చి ఉన్న ప్రతి పాస్టర్కి గౌరవవేతనం ఇస్తామన్నారు. అది అన్నిటికీ ఈగపోగా సంవత్సరం ఎలక్షన్లు వస్తున్నాయనగా పాస్టర్స్ గౌరవవేతనం ఇస్తున్నారు. ఎవరైనా కానీ ఇచ్చేది ఇవ్వబోయేది నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్తున్నామంటే, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చి నిర్మాణాలకు 277 చర్చిలకి 45 కోట్లు ఇచ్చినాడు ఆయన. తనకంటూ ఒక ఎలాంటి ఉద్యోగం లేని ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక జాబ్ను సంపాదించారు. ఆయన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మోసమే, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అన్ని రకాల వారిని మోసం చేస్తున్నట్లే మరి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని కూడా మోసం చేశారు. మొదటి నుండి కూడా జగద్గురు సంత్ శిరోమణి రవిదాస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామరెడ్డి అన్నారు. జగద్గురు సంత్ శిరోమణి రవితేజ రవిదాస్ మహారాజ్ 647వ జయంతి వేడుకలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పుస్తకాన్ని రవిదాస్ ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. సౌత్ సైడ్ వచ్చినప్పుడు తగ్గిపోతూ ఉండడం మన నిజంగానే బాధాకరం. ఏదేమైనా కూడా రాజనరసింహ గారికి, డాక్టర్ రాజనరసింహ గారికి మరి ఆ వృత్తికి సంబంధించిన ఒక రాజకీయ ధృవధరుడు, మనందరికీ ఆదర్శప్రాయుడు, ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఈరోజు మళ్ళీ కూడా మనకు మంత్రిగా ఉంటారు. అదేవిధంగా డాక్టర్ రాజమౌళి నాకు చిరకాల మిత్రులు, చిన్నప్పటి నుంచి కూడా ఆ జాతి పుట్టిబిడ్డగా వచ్చిన స్థాయిని మర్చిపోకుండా తనదైన శైలిలో అనేక కార్యక్రమాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ రకంగా సంత్ సేవాలాల్ ఆదివాసులకు, గిరిజనులకు దేవుడైనట్టే ఈరోజు చర్మకారులకే కాదు ప్రజలందరికీ కూడా దైవ సమానులుగా ఈరోజు మరి కీర్తి గడిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క తరంలో ఒకరు సమాజంలో ఉన్న అసమానతలను దూరం చేయడానికి మనందరూ కూడా తెలుసు. అంబేద్కర్ గారు విద్య ద్వారా ప్రకాశ మేధావి భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసి మన బ్రతుకులు బాగు చేయాలనుకుంటున్నారు.
కానీ రవిదాసి లేనటువంటి ఏ గుడికో కాదు, మీ మనసు నిర్మలంగా ఉండి మీలో ఉన్న దేవుడిని నువ్వు తలుచుకోగలిగితే చాలు అనేది రవిదాసి మనకు బోధిస్తాం. ఎందుకు ప్రయాణం చేస్తాం, ఎందుకు కర్మకాండలు, పూజలు పునస్కారాలు కాదు, నిష్కలంకంగా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనకు మనం పాల్పడగలిగితే మనకు కూడా ఒక ముక్తి మార్గం సాధ్యమవుతుంది అనేది చాలా గొప్ప భావన. దేవుడిని చేరుకోవడానికి ఏమీ అవసరం లేదని చెప్తారు. దేవుడిని చేరుకోవాలంటే భగవంతుని మీద ప్రేమ ఉంటే చాలు. భగవంతుడు ఇంకెక్కడో మందిరంలో లేడు, నీ మనస్సులోనే ఉంటాడు. ఆ మనస్సులో ఉన్న భగవంతుని చేరుకోవడానికి మొక్కడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. సంత రవిదాస్ ఆయన చరిత్ర చదివి ఆయన గుర్తించి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చేయాలి హైదరాబాద్లో, చరిత్రలో గుర్తుండే విధంగా చేయాలని ఆ రోజు 30,000 మందితో లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. అదంతా మీరు ప్రత్యేక సాక్షులు. కానీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన, రాజకీయ మార్పుల వలన మనం అది తీసుకోలేకపోయినాం. తిరిగి మళ్ళా రాజనరసింహ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కొంతవరకు మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయని నేను భావిస్తున్నాం. ఎందుకంటే మాదిగ ఉపకులాలు ప్రతిపక్ష నాయకుడిగా తాను చేసిన విమర్శలకు కాకినాడ ఎమ్మెల్యే దార్వంపూడి చంద్రశేఖర్ రెడ్డి జవాబు ఇవ్వలేక మత్స్యకారుల జాతిని అవమానించడాన్ని మత్స్యకారులే కాకుండా మిగిలిన కులాలు కూడా ఆవేదన చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన కుటుంబం గంజాయి వ్యాపారం చేస్తుందని చవకబారు ఆరోపణలు చేస్తున్న ద్వారంపూడి దమ్ముంటే నిరూపించాలని కొండబాబు సవాల్ విసిరారు. ఎంత దుర్మార్గం అండి! కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కులాన్ని కూడా స్విచ్ పెడుతున్నావు నువ్వు. గతం నుంచి చూసుకుంటే ఈ కాకినాడ నగరంలో ఒక్కొక్క కులానికి ఇద్దరు పెట్టుకున్నావు, కాపులను ఇద్దరు పెట్టుకుంటావు, మత్స్యకారులు ఇద్దరు పెట్టుకుంటావు, ఇంకో కులాలను ఇద్దరు పెట్టుకుంటావు. ఆ కులస్తులు ఏమైనా మాట్లాడితే మీరు దాడి చేయండి అంటావు. నువ్వు చెప్పలేవు సమాధానం. ప్రెస్ మీట్ పెట్టారనుకుంటారు చూసిన వాళ్ళందరూ. వైసీపీ కార్యకర్తలారా మీకు కూడా చెప్తున్నా, మీ వాళ్ళు అంత మోసం చేస్తున్నారు. మీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, పెట్టినట్టుగా మాట్లాడేస్తున్నారు. పాపం వైసీపీలో కూడా కొద్దిగా మంచి వాళ్ళు ఉన్నారు, మీరు కూడా తెలుసుకోండి. కాకినాడ నగరంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మీరు చేస్తున్న దౌర్జన్యాలు, దానిపైన మిమ్మల్ని విమర్శిస్తున్నాను, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నా గురించి మాట్లాడాలి, నేనైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడాలి. నా గురించి మాట్లాడకుండా నా కులం గురించి మాట్లాడావు నువ్వు. ఓకే, మరి ఈరోజు మరి ఈ కులం ఏం చేసింది ఏంటన్నది వాళ్ళు చెప్తున్నారు. అన్నీ నేను చెప్పలేను, కానీ ఆ చరిత్ర అంతా చాలామంది చెప్తున్నారు. ఈరోజు మాట్లాడావు, అదే కులం వ్యక్తిని పక్కన పెట్టుకుంటున్నావు. అంటే గొడవలు సృష్టిస్తున్నావు, కులంలో గొడవలు సృష్టిస్తున్నావు కదా నువ్వు. ప్రజలారా, కాకినాడ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, పాత్రికేయ సోదరులారా, మీరు గమనించండి. ఆయన ఉద్దేశపూర్వకంగానే మాట్లాడాడు ఈ రోజున. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, గతంలో కూడా గుర్తు చేయాలి మీకు అందరికి కూడా. గతంలో బీరా చంద్రశేఖర్ గారి కుటుంబం, డాక్టర్ గారి కుటుంబాన్ని హాస్పిటల్ ధ్వంసం చేశాడండి. ఆ రోజు ఆయన అలో లక్షణాన్ని ఏడుతుంటే మాకు ఫోన్ చేస్తే నేనే వెళ్ళాను ఆ కుటుంబం దగ్గరికి, పలకరించడానికి వెళ్ళాను. అప్పుడు మీరు ఏం చేశారండి? జనాలందరూ వేసుకుని మళ్ళీ మా మీద తిరగబడ్డారు. మీరు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. సానుభూతిగా మీరు వెళ్తే మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. అక్కడ అనుకోకుండా గొడవ జరిగింది పెద్ద ఎత్తున. మీరు సృష్టించారు ఆ రోజున. చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశంలో ఒక బాను వదిలేడు, ఆయనే క్యాండిడేట్లు తయారు చేస్తున్నాడు ఏంటి, డూప్లికేట్ సర్వేలు చేసేస్తున్నారు కాకినాడ నగరంలో. ఈ కాకినాడ నగరంలో ఎక్కడ అరాచకాలు జరిగినా, ఎక్కడ అల్లలు జరిగినా, ఏది జరిగినా బాధ్యుడు చంద్రశేఖర్ రెడ్డి అవుతాడు. ఎందుకంటే ఆయనే సృష్టించారు కాబట్టి. ఆయనే సృష్టించేసి ఆయన ప్లస్ చేసుకుందాం చూస్తున్నాడు, ఆయన ఓన్ చేసుకుందాం చూస్తున్నాడు. ఏది జరగదు. పూర్వం తెలియక ప్రజలు నిన్ను నమ్మారు, మోసపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి
విశాఖ వేదికగా 2 రోజుల పాటు బౌద్ధ మహాసమ్మేళనాన్ని నిర్వహించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా ఉద్భవించిన ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భారతీయ బౌద్ధ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనంలో పలు ప్రాంతాల నుండి అభ్యుదయవాదులు పాల్గొని అంబేద్కర్ సిద్ధాంతాలపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నమో బుద్ధాయ, అందరికి జై భీములు. నేను వైహరి బాబు, ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు 25వ తారీఖు ఫిబ్రవరిన ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 11వ బౌద్ధ మహాసమ్మేళనాన్ని ఈ విశాఖపట్నం మహానగరంలో నిర్వహిస్తున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి బుద్ధిస్ట్ సొసైటీ ద్వారా మనం ఈ దేశాన్ని ప్రబుద్ధ భారతగా తీర్చిదిద్దటమే మన యొక్క లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఈరోజు అన్ని రాష్ట్రాల నుంచి మరియు విదేశాల నుంచి కూడా బౌద్ధులు, బౌద్ధ అభిమానులు, అదేవిధంగా ఉపాసకులు మొత్తం కూడా విచ్చేశారు. వీరందరూ కూడా ఈ యొక్క 25, 26 2 రోజుల పాటు ఈ విశాఖపట్నంలో సమావేశమై ఫ్యూచర్లో అనుసరించేటువంటి కార్యాచరణని, అదేవిధంగా ఇప్పటి వరకు ఏ విధంగా మనం బౌద్ధాన్ని వ్యాప్తి చేసే మొదలైన ఒక విషయాలను కూడా మేము పునఃపరిశీలన చేసుకొని ఇంకా రాబోయే తరాలకు కూడా బౌద్ధాన్ని ఒక విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ఈ యొక్క భారతదేశాన్ని బౌద్ధమయం చేయడానికి మేము కృషి చేస్తాం. ఆ కృషిలో ఎంతో మందిని మేము కలుపుకుంటూ అనేక అంబేద్కర్ వాదులని, అదేవిధంగా అనేక అంబేద్కర్ తో అనుసంధానమైనటువంటి అనేక రాజకీయ పార్టీలను కూడా మేము కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. నమో బుద్ధాయ. నమో బుద్ధాయ, అందరికి జై భీములు. నేను వైహరి బాబు, ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 25 సీట్లకు అమ్ముడుపోయాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ ఆరోపించారు. రైల్వే న్యూ కాలనీలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో కేఏ పాల్ మాట్లాడారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ను కాదని, పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయడానికి మూర్ఖుడు కాదని అన్నారు. టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన సీట్లలో బీసీలకు, కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ 25 సీట్లకు అమ్ముడుపోతాడని 100 సార్లు చెప్పారు. హర్రామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం గారు లేదు 50-60 సీట్లు ఇవ్వాలి, సీఎం పోస్టు 2.5 సంవత్సరాలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మూర్ఖుడా తన కొడుకు లోకేష్ను కాదని దత్తపుత్రుడికి 100 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేయడానికి? కాపులు, బీసీల పట్ల న్యాయం చేశాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు? ఈరోజు 94 సీట్లు టీడీపీ ప్రకటించింది. బీసీలకేది ప్రథమ స్థానం ఉందా? 60% ఉన్న బీసీలకు కానీ 27% ఉన్న కాపులకు కానీ. అందుకే చిత్తశుద్ధి ఉన్న కాపులారా మనం 27% ఉన్నాం, బీసీలారా మనం 55% ఉన్నాం, బడుగు బలహీన వర్గాలారా మనం 90% ఉన్నాం. మోదీ తొత్తైన పవన్ కళ్యాణ్తో ఉంటారా? చంద్రబాబు నాయుడుతో ఉంటారా? తెలుసుకోండి. లేదా ప్రపంచాన్ని అభివృద్ధి చేసి శాసించి దేవుడు పంపగా వచ్చిన ప్రజాశాంతి పార్టీతో ఉంటారా? నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు పోటీ చేయడానికి ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. 7569441275. ఈ దొత్తులకు, ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులకు, పార్టీలకు గుడ్ బై చెప్పాలంటే టీడీపీ, వైసీపీ, జనసేన నుండి బయటికి రండి. ఏ చిన్న పార్టీలకి ఓటేయకండి, చేల్చకండి. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. రాష్ట్ర రక్షణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ జి చిన్నారెడ్డికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియామకం కావడం హర్షణీయమని పేర్కొన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన చిన్నారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో హోదాతో కూడిన సముచిత న్యాయాన్ని కల్పించి గౌరవించాలని ఆయన తెలిపారు.
టీడీపీ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని, చేతకాని అమలు చేయలేని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆల్ తెలుగు ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రిటైర్డ్ ఐఆర్ఎస్ కటికల శివభాగ్యరావు గారు అన్నారు. బాపట్లలోని తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా మాటను నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రిని ప్రజలు నమ్మవద్దని తెలిపారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే 24 గ్యారంటీల్లో ఒకటైనటువంటి ప్రతి ఒక్కరికి పని కల్పించి అందరూ ధనవంతులు అయ్యే విధంగా చేస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో అదేవిధంగా పాదయాత్ర చేసేటప్పుడు ఏపీలో ఉన్న అక్క చెల్లెలను అందరినీ కూడా మిలియనర్స్గా చేస్తామనేసి మాట ఇచ్చాను పబ్లిక్గా. ఆ మాట ప్రకారం గత 4.5 సంవత్సరాల్లో మిలియనర్స్ ఎంతమంది అయ్యారు? మిలియనర్స్ అంటే 10 లక్షల ఆదాయం కంటే ఎక్కువ సంపాదించిన వాడు ఎవరున్నారు అంటే ఈ రోజుకి బాపట్ల నియోజకవర్గంలో కానీ ఏపీ మొత్తం మీద చూసినప్పటికీ కూడా ఎవరు కనిపించట్లేదు. మిలియనర్స్ కనుక చేస్తుంటే ఈ రోజున ఎవరికి కూడా అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు, ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పటికి కూడా అమ్మఒడి పెన్షన్లు ఇచ్చుకుంటూ ఉన్నారు అంటే మిలియనర్స్ని ఎవరిని చేయలేదు అనేది అర్థమవుతుంది. అందుకని ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫున నేను నేషనల్ ప్రెసిడెంట్గా బాపట్ల నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ పార్టీని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మిలియనర్స్ చేస్తామని మాటిస్తున్నారు, కోటీశ్వరులను చేస్తామని మాటిస్తున్నారు. సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎవరిని మిలియనర్స్ చేయట్లేదు, కోటీశ్వరులు కూడా చేయట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు మాటిస్తున్నారు? ఎందుకు ఉచిత హామీలు ఇస్తున్నారు? మేమేమంటున్నామంటే 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా కష్టపడతా అన్న ప్రతి ఒక్కరిని కూడా మిలియనర్స్ చేస్తామనేసి మాటిస్తున్నాం. ఈ మాట కనుక నిలబెట్టుకోకపోతే ఆల్ తెలుగు ప్రజా పార్టీలో ఎంతమంది అయితే కమిటీ సభ్యులు ఉన్నారో, మెంబర్స్ ఉన్నారో, ఈరోజు 10 లక్షల మంది ఉన్నారు సభ్యులు, వీళ్ళందరి సమక్షంలోనే మేము గురేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే అంత నమ్మకంగా ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారి చేస్తామని మాటిచ్చినట్లుగానే ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారి చేస్తామని మేము మాటిస్తున్నాం. ఆ మాటలో భాగంగా పుట్టిన ప్రతి బిడ్డకి ₹1,00,000 డిపాజిట్ ఇస్తా ఉన్నాం. ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డు బేసిస్లోనే ₹10 లక్షలు ఇచ్చి వారి కష్టపడి పనిచేసుకోగలిగితే 10 లక్షలేంటి ₹1,00,00,000 సంపాదించే విధంగా సహకరిస్తామనేసి మేము మాటిస్తున్నాం. అందుకని ఇప్పుడు ఉన్న ఈ పార్టీలన్నిటికీ కూడా ఒకే ఛాలెంజ్, ఎంతమందిని మిలియనర్ చేశారో చూపించాలనేసి ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.